హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను సోయా పులావ్ ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా కూరింది, టేస్ట్ చాలా బాగుంది. ఇది ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి లంచ్ బాక్స్లో ఈ సోయా పులావ్ను ప్రిపేర్ చేసి పెట్టండి. బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఎంతో ఈజీగా అయిపోయే ఈ రెసిపీని నేను చేసిన వేలో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్రిపరేషన్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాస్మతి రైస్, మిల్ మేకర్, ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని మిరియాలు, ఒక బగారా ఆకు. వీటన్నిటితో మనం ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సోయాని వేడి నీటిలో 2 నిమిషాల వరకు నాననివ్వాలి. ముందుగా వేడి నీటిలో నానబెట్టిన మిల్ మేకర్లను ఇలా వాటర్ లేకుండా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్రిపరేషన్కు గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడైంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర వేగాక ఒక బిర్యానీ ఆకు, 4-5 మిరియాలు, ఒక చెక్క వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకుంటున్నా. ఆనియన్ ముక్కలు వేస్తున్నా. పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నా. క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకుంటున్నా. అదేవిధంగా కొత్తిమీర వేస్తున్నా. ఉడికించి పక్కనుంచుకున్న మిల్ మేకర్లను పోపులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిల్ మేకర్లకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకొని బౌల్ పైన మూతుంచి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసుకొని ఒకసారి పోపుని ఇలా కలుపుకొని ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ బౌల్ పైన మూత పెట్టి ఈ వాటర్ బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి. రైస్ని వాటర్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ బౌల్పై మూతుంచి ఉడికించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చూడండి, సోయా పులావ్ కుక్ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ సోయా పులావ్ను సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, సోయా పులావ్ చాలా బాగా కుదిరింది. టేస్ట్ చాలా బాగుంది. ఇది ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.